మీ తరపు నుంచి మీకు సపోర్ట్ ఏమైనా వచ్చిందా? సపోర్ట్ మీన్స్ మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచో, లేదంటే మీ కొలీగ్స్ నుంచో, లేదా మీ ఫ్రెండ్స్ నుంచో మీకట్లా మీకు సరే నువ్వు మంచి పని చేశావు, లేదంటే అంటే చాలామంది అందరూ రకరకాలుగా మాట్లాడతారు. మీకు ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ వచ్చిందని చెప్పని నేను అడుగుతున్నా? సీ కొలీగ్స్ నుంచి అయితే నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. హ్మ్. ఇప్పుడు చేసే వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎలాంటి సపోర్ట్ అయితే లేదు. అది వాళ్ళ సిట్యుయేషన్‌ని బట్టి కావచ్చని నేను అనుకుంటున్నాను. వాళ్ళని కూడా నేను తప్పు పట్టలేను. ఎందుకంటే నా సిట్యుయేషన్ ఎలా ఉందో నాకు తెలుసు. సో, వాళ్ళ సిట్యుయేషన్‌ని కూడా నేను ఊహించగలను. వాళ్ళు బయటికి రాలేని సిట్యుయేషన్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫ్యామిలీస్. సో, నేను వాళ్ళని తప్పు పట్టలేను ఆ విషయంలో. కానీ నా ఫ్రెండ్స్ అంటారా, నాకు తెలిసిన వాళ్ళంటారా, నాకు సపోర్ట్ చేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే ఏ అమ్మాయి కూడా ఇప్పుడు ఇలా జరిగింది అనంటే పరువుకి భయపడో బయటికి రారు. బ్లాక్‌మెయిలింగ్ వల్ల సరే బయటికి రాలేకపోయారు. ఇప్పుడు బయటికొచ్చినావు అనంటే సరే పరువు గురించి ఆలోచించలేదు. రేపటి రోజున వేరే వాళ్ళకి కూడా ఇలా జరగకూడదు అని నువ్వు బయటికొచ్చావు గదా! ఉన్నవాళ్ళు బయటికి రావాలి అందులో నుంచి అనుకోని నువ్వు ఒక స్టెప్ ఫార్వర్డ్ ఏసావు గదా! మంచి పని చేశావని చెప్పేసి అన్నారు. అంతకుమించి ఏం లేదు. నాకు సపోర్ట్ అయితే మంచిగానే వచ్చింది. హ్మ్. నెగెటివ్ థాట్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళని స్ప్రెడ్ చేసుకోనివ్వండి. అది నాకు సంబంధం లేని విషయం. వాళ్ళ మాటలు గూడా ఇటు నుంచి వింటాను, ఇటు నుంచి వదిలేస్తాను నేను. ఓకే. ఎందుకంటే హ్మ్. నాకు అవసరం లేదు ఆ మాటలు. అయితే ఇప్పుడు మీ సర్వీస్ సెంటర్ క్లౌడ్9 అయితే ఏదో ఉందో, సర్వీస్ సెంటర్ నుంచి క్లయింట్స్ మీ దగ్గరికే వస్తారా? లేదంటే క్లయింట్స్ దగ్గర కూడా మీరు పంపిస్తారా? లేదు. హోమ్ సర్వీస్ అయితే లేదక్కడ. అదే హోమ్ సర్వీస్. హోమ్ సర్వీస్ లేదక్కడ. హ్మ్. క్లయింట్సే వస్తారక్కడికి. ఇప్పుడు కస్టమర్ వచ్చిన తర్వాత మీ సర్వీస్ సెంటర్‌కి అంటే వచ్చిన కస్టమర్‌కి మీరిచ్చే ప్యాకేజ్ అంటే అది ఎట్లా ఉంటది? ఆ ప్రాసెస్ ఏంటసల? ప్యాకేజ్ అంటే చూడండి కస్టమర్ ఇప్పుడొస్తాడు. ఒక కస్టమర్‌కి ఒకవేళ ఐడియా లేదనుకోండి. ఓల్డ్ కస్టమర్ అంటే అతనికి తెలిసుంటది. ఎంత పే చేయాలి? ఏంటిది? ఏమేమి సర్వీస్ ఉంటాయి? వాళ్ళకి తెలుసు. సో, అది మనం మాట్లాడుకోవడం ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. తెలియని కస్టమర్స్, కొత్త కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాంటాక్ట్స్ ద్వారా అప్రోచ్ అవుతారు. అంటే ఇలా యాడ్ చూసాము అని చెప్పేసి చెప్తారు. సో, ఏమేం అంటే ఎలా ఉంటది మేడం? ఏంటిది? అని అడుగుతారు. సో, వీళ్ళప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సార్ మసాజ్ ఉంటుంది. ప్లస్ సర్వీస్ ఉంటుంది. మీరేమన్నా సర్వీస్ తీసుకుంటారా? అని అడుగుతారు. హ్మ్. సో, అతను అడుగుతాడు. తెలియని వాళ్ళైతే అడుగుతారు ఆబ్వియస్. ఏమేం సర్వీస్ ఉంటాయి మేడం? అని అడుగుతారు. సో, వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సార్ ఇలా టాప్‌లెస్ ఉంటుంది. బీ2బీ ఉంటుంది. ఫుల్ న్యూడ్ ఉంటుంది. హ్యాండ్ జాబ్ ఉంటుంది. అండ్ మీకు ఎక్స్‌ట్రా సర్వీస్ కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. సో, అప్పుడు క్లయింట్‌కి ఏమన్నా డౌట్ ఉంటే అడుగుతారు. ఇది అంటే ఆల్మోస్ట్ నేను చూసాను. నార్మల్‌గా బీ2బీ అంటే ఏంటి మేడం? అని అడుగుతారు. చాలా హ్మ్. మంది. తెలిసి అడుగుతారా? తెలియక అడుగుతారా? నాకు తెలీదు. బట్ ఫుల్ న్యూడ్ అంటే ఏంటి? బీ2బీ ఏంటి? యాక్చువల్‌గా నేను కూడా తెలియకే అడిగాను. ఓకే. సో, అట్లా చాలామంది అడుగుతారు. సో, వీళ్ళేంటంటే ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. సార్ ఇలా ఉంటది, ఇది అని జెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. చేసిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ అతను రావాలి అనుకుంటే అతనికి లొకేషన్ షేర్ జేస్తారు. షేర్ చేశాక ఆ క్లయింట్ ఒస్తారు. క్లయింట్ ఒచ్చాక కూర్చోబెట్టి నార్మల్‌గా అడుగుతారు. సార్ మీరేం సర్విస్ తీసుకుంటారు? ఏంటిది? ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు ఫోన్‌లోనే మాట్లాడుకొనుంటే నాకు ఈ సర్విస్ కావాలి అది ఇది అని చార్జెస్ వాళ్ళు అక్కడే చెప్పేస్తారు. లేదు మీరు రండి సార్ వచ్చాక ఎక్స్‌ట్రా సర్విస్ అయితే గనక ఫోన్‌లో మాట్లాడరు. మీరు రండి సార్ ఫస్ట్ వచ్చాక మాట్లాడదాం అంటారు. సరే అని చెప్పేసి వాళ్ళొస్తారు. వచ్చాక సార్ మీరు ఏ సర్విస్ తీసుకుంటారంటే, నాకు ఎక్స్‌ట్రా సర్విస్ కావాలి అని చెప్పేసి అని అడుగుతారు. కొంతమంది అడుగుతారు ఎక్స్‌ట్రా సర్విస్ అని చెప్పేసి. ఎక్స్‌ట్రా సర్విస్ అని అన్నప్పుడు ఏంటంటే తను మాట్లాడుతది. ఇక సంగీత రెడ్డి లోపలికెళ్ళి మాట్లాడుతది. బయట అందరి ముందు మాట్లాడదు. ఎక్స్‌ట్రా సర్విస్ అనేది కూడా మనకు తెలీదు. యాక్చువల్లీ ఎవరైతే అమ్మాయిలు వెళ్తారో లోపలికి ఏ అమ్మాయి అయితే వెళ్తదో ఓన్లీ తనకు తెలుస్తదది. అది ఎక్స్‌ట్రా సర్విస్ అని చెప్పేసి. మిగిలిన ఏ అమ్మాయిలకి తెలీదది. ఏ సర్విస్ అనేది కూడా లోపలికెళ్ళేదాకా తెలీదు. వాళ్ళు కన్విన్స్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు. క్లయింట్ ముందయితే తను ఫోర్స్ చేయలేదు. సో, ఏమైద్దంటే తను స వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తది. సరే ఈ అమ్మాయిని తీసుకోండి. ఈ అమ్మాయి చేస్తది. అది ఇది అని చెప్పేసి లోపలికెళ్ళి కన్విన్స్ చేస్తది ఆ అమ్మాయి. సో, నా ముందే అలా చేసింది. ఆల్‌మోస్ట్ 2 టైమ్స్ చేసింది. ఎందుకంటే నేను ఒప్పుకోలేదు దానికి కాబట్టి నా ముందే అన్నది. సార్ వేరే అమ్మాయిని పంపిస్తాను సార్ అది ఇది అని చెప్పేసి నా ముందే కన్విన్స్ చేసింది. సో, అతనేంటి లేదు మేడం నాకు ఈ అమ్మాయి కావాలి అని చెప్పేసి కూర్చున్నాడు. క్లయింట్. లేదు సార్. ప్లీజ్ సార్ ఆ అమ్మాయి చేయదు సార్. వేరే అమ్మాయిని పంపిస్తాను. మంచి అమ్మాయిని పంపిస్తాను. అది ఇది అని చెప్పేసి మిమ్మల్నా? వేరే అమ్మాయిని. సో, అలా పంపిస్తాను సార్. అది ఇది అని చెప్పేసి బతిమలాడింది. కన్విన్స్ చేసింది అటో ఇటో. ఆ మాట, ఈ మాట చెప్పేసి ఒప్పించేస్తారు. క్లయింట్‌ని ఖచ్చితంగా ఒప్పించేస్తారు. కానీ క్లయింట్ మాత్రం రిటర్న్ ఎళ్ళడు అక్కడి నుంచి. హ్మ్. ఆ మాట, ఈ మాట చెప్పిచ్చేసి ఒప్పించేస్తారు. తర్వాత అమ్మాయిని లోపలికి పంపించేస్తారు. అలా 3 టైమ్స్ వరకు జరిగింది నా ముందే. హ్మ్. లోపల. లోపల కన్విన్స్ చేసి క్లయింట్‌ని పంపించడం జరిగింది అలాగా. హ్మ్. సో, అలా కన్విన్స్ చేసి పంపిస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఆ సర్వీస్‌లో ఏం కంప్లెయింట్స్ వస్తాయనేది నాకు తెలీదు. బికాజ్ నేను ఫేస్ చేయలేదు. ఆ సర్వీస్‌కెళ్ళి అక్కడ ఏంటిది ఏ అనేది నేను ఏ ఫేస్ ఏ చేయలేదు. సర్వీస్‌లు? ఇది ఎక్స్‌ట్రా సర్వీస్, ఫుల్ న్యూడ్ సర్వీస్‌కి నేను ఫేస్ చేయలేదు. సో, బీ2బీ వరకైతే నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. దాని గురించి ఐడియా ఉంది నాకు.
బీ2బీకి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏంటంటే క్లయింట్ అడుగుతాడు ఖచ్చితంగా ముద్దు పెట్టండి అది ఇది అని అడుగుతాడు. సో, ఐ సెడ్ నో. కిస్సింగ్ నేను చెయ్యను అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ చాలా సార్లు నో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, తను కంప్లెయింట్ ఇవ్వడం కూడా జరిగింది. ఏంటి మేడం అమౌంట్ కట్టాము. కనీసం ఇది కూడా చేయరా అది ఇది అని చెప్పేసి అని అడిగితే తను నా మీద రివర్స్ అవ్వడం జరిగింది. ఎందుకు చెయ్యవు నువ్వు? చేయడానికి ఏమవుతుంది నీకు? ఏది చేయమన్నా చేయట్లేవు నువ్వు. చెప్పమంటావా ఫోన్‌లు చేసి? ఇలా. లేదక్క ఎవరికి నేను చేయను. చెప్తారు ఫోన్‌లు చేసి? ఇంట్లో. ఇంట్లో వాళ్ళకి లేకపోతే బయట వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా! ఈ అమ్మాయి ఈ సర్విస్ చేస్తది అని చెప్పేసి. అలా ప్రచారం చేస్తారు వీళ్ళు. వీళ్ళు ఎలా చేస్తారంటే కొన్ని ఫోటోస్ ఉంటాయి కదా! ఈ అమ్మాయి ఈ పని చేస్తది అని చెప్పేసి అలా చేస్తారు. ఇంతకుముందు ఒక అమ్మాయిదో లేకపోతే ఇద్దరు అమ్మాయిలదో చూసాను నేను. ఇలా ఫోటోస్ పెట్టి ఈ అమ్మాయి హోమ్ సర్వీస్‌కొస్తది అని చెప్పేసి చేశారంట. ఆహా! అది అంటే నేను ఒకసారి చూసాను. ఫోటో పెట్టి నంబర్ ఫోటో పెడతారా? పెట్టి నంబర్ పెట్టి. ఆ! నేను వాళ్ళ నోట్ల నుంచే విన్నాను ఒకసారి మాట. అది యాక్చువల్ ఫస్ట్ మీకే చెప్తున్నాను ఇప్పుడు నేను ఈ విషయం అనేది. ఇప్పటివరకు హ్మ్. నేను ఎవరికీ చెప్పలేదు. హ్మ్. ఇది ఇలా విన్నాను నేను. ఇద్దరి అమ్మాయిలదేమో ఫోటోస్ పెట్టి ఈ అమ్మాయి హోమ్ సర్వీస్‌కొస్తది అని చెప్పేసి ఫోన్స్‌లలో అది చేశారు. హ్మ్. ఆ అమ్మాయి ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉందో మనకి ఐడియా లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి మనకు అన్‌నోన్ పర్సన్ కాబట్టి తెలీదు. సో, అట్లా చేశారు. సో, ఆ టెన్షన్ కూడా నాకుండేది. ఎందుకంటే ఇప్పుడు నేను చెయ్యని దానికి ఇలా పెడితే పిల్లలున్నారు. నేను ఒక్కదాన్ని. అందులో ఒకటి నేను తనని వదిలేసాను. హస్బెండ్‌ని వదిలేసాను. డివోర్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది నేను చెయ్యని దానికి చేస్తున్నా అన్న పేరుకి ఎంత కామెంట్స్ ఇప్పుడు నార్మల్‌గా నేను బయటకొచ్చిన దానికే ఇన్ని కామెంట్స్ ఇచ్చారు. నేను చెయ్యని దానికి ఇంకెన్ని కామెంట్స్ వచ్చేటి? ఇంకెంత గలీజ్‌గా మాటలు పుకార్లుండేటి? హ్మ్. ఆ టెన్షన్‌కి నేను ఒక స్టెప్ బ్యాక్ అయిపోయాను నేను. బయటికి రాలేకపోయాను నేను ఆ స్టేజ్‌లో. కాకపోతే తర్వాత ఇలాంటి సిట్యుయేషన్ వల్ల నేను సరే ఏదైతే అది అయిందే అనుకోని నేను బయటికి రావడం జరిగిందది.